హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ రుచులు ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గుత్తి వంకాయ బిర్యానీ. దానికి ఫస్ట్ మసాలా ప్రిపరేషన్కి ధనియాలు 2 స్పూను, బిర్యానీ ఆకు 2, ఎండి మిరపకాయ కారానికి తగినంత వేసుకోండి, పెప్పర్ 1 స్పూను, సోంబు 1 స్పూను, పట్టం 3, లవంగాలు 4, జీరా 1 స్పూను బాగా డ్రైగా రోస్ట్ చేసుకోండి. మన రోస్ట్ చేసి తర్వాత దించక ముందు నువ్వులు వేసుకొని రోస్ట్ చేసుకొని దించేయండి. కొంచెం బియ్యం 1 స్పూన్ వేసుకొని బాగా డ్రైగా రోస్ట్ చేసుకొనేసి అవతల దించుకోండి. ఈ డ్రైగా రోస్ట్ చేసిన దాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దాన్ని ఫస్ట్ సెపరేట్గా గ్రైండ్ చేసుకోండి. పల్లీలు 50 గ్రాములు ఎత్తుకొని తనిగా రోస్ట్ చేసుకోండి. ఆయిల్ ఏం యాడ్ చేయలేదు, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. గ్రైండ్ చేసే దాంట్లో ఉప్పు కొంచెం తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన దాంట్లో ఏగిచ్చిన పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీంతో బాగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ ఎండు కొబ్బరి ఒక 4 పీసులు చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తనిగా ఫస్ట్ సెపరేట్గా గ్రైండ్ చేసుకోండి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయిలో నూనె యాడ్ చేసుకొని జీలకర్ర 2 స్పూను, సోంబు 2 స్పూను, మినపప్పు 2 స్పూన్లు, పట్టం 3, లవంగాలు 3, బిర్యానీ ఆకు 2 వేసుకొని బాగా వేగించుకోండి. బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ ఒక 2, టమాటాలు 2 కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం తగినంత పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో కూడా ఉప్పు వేసి ఉంటారు, సో లైట్గా వేసుకోండి. బిర్యానీ బియ్యము సాల్ట్ వేసి ఒక 70% బాయిల్ చేసి వాటర్ని స్ట్రెయిన్ చేసేయండి. వంకాయల్లో స్టఫ్ చేసిన మసాలాని యాడ్ చేసుకోండి. మూత పెట్టి కొంచెంసేపు ఉడికిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోండి. మళ్ళీ చింతపండు పులుసు నీళ్ళు 1 రవ్వ యాడ్ చేసుకోండి. చిన్న లెమన్ సైజ్ చింతపండు పులుసు. ఇలాగ బాగా వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలాగ నూనె తేలిన తర్వాత స్టవ్ ఆపుకోండి. అండ్ మీరు స్టవ్ ఆపేసిన తర్వాత కుక్కర్లో ఇది ఒక లేయర్ యాడ్ చేసుకొని మనం 70% బాస్మతి రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రైస్ ఒక లేయర్, మళ్ళీ గుత్తి వంకాయ మసాలా ఒక 1 లేయర్ వేసి ఇలాగ రిపీట్ చేయండి. 2 లేయర్స్ వేసుకొని రిపీట్ చేసి దమ్ పెట్టేయండి.
కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి పైన. అండ్ ఫుడ్ కలర్ ఇఫ్ ఆప్షనల్. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ దమ్ పెట్టేయండి. ఇప్పుడు గుత్తి వంకాయ బిర్యానీ రెడీ. ఇది వేడివేడిగా తిన్నప్పుడు సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది కుక్ విత్ జాతిరత్నాల్లో ఎవరు చేశారో, ఏ కుక్ చేశారో కామెంట్ చేయండి. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.